ఉద్దాలకుడు ఒక ముని. అతని భార్య చండి. భర్త ఏమి చెప్పినా చండి దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటుంది. గురువుగారి సలహా మేరకు ఆయన తండ్రి ఆబ్దికం చేయదలిచి భార్యతో, నేను రేపు మా తండ్రి గారి ఆబ్దికం చేయబోవడం లేదు అన్నాడు. అందుకు ఆవిడ, అదెలా చెయ్యరు, చెయ్యవలసిందే అంటుంది. ఇంకా అలాగే నేను ఆబ్దికానికి కావలసిన సరుకులు తేను, బ్రహ్మలను పిలవను అంటే ఆమె అన్నింటికీ చేయవలసిందే అంటుంది. ఆబ్దికం సక్రమంగా జరిగిపోయింది. అంతా సరిగ్గా జరిగిపోయిందన్న ఆనందంలో పిండాలను నదిలో కలపాలి అంటాడు ఉద్దాలకుడు. చండి పిండాలను నదిలో ఎలా కలుపుతారంటూ పెంటకుప్ప మీద పారవేస్తుంది. ఆయన కోపం పట్టలేక ఆమెను శిలగా మారమని శాపం ఇస్తాడు. ఆ తర్వాత శిలగా మారిపోతున్న చండికి పశ్చాత్తాపం కలుగుతుంది. పూర్తిగా మారకముందే భర్త కాళ్ళ మీద పడి క్షమించి శాప విముక్తి ప్రసాదించమని వేడుకుంటుంది. అనేక వేల సంవత్సరాల తర్వాత కృష్ణుడి అనంగు శిష్యుడైన నరుడి అర్జునుడి కరస్పర్శతో నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు ఉద్దాలకుడు. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత ధర్మరాజు రాజసింహాసనం అధిరోహించాక అశ్వమేధ యాగం చేస్తాడు. ఆ సమయంలో అశ్వం వెనకాల రక్షణగా అర్జునుడు పోతూ ఉంటాడు. అలా పోతూ దండకారణ్యంలోకి ప్రవేశిస్తారు. అక్కడ పెద్ద కొండలాగా పడి ఉన్న శిల కనిపించగా అశ్వాలకున్న సహజగుణం వల్ల రాయి కనిపించగానే యాగాశ్వం శరీరం రాతికి రుద్దుకుంటూ గోక్కుంటుంది. అంతే, వెంటనే ఆ గుర్రం శరీరం ఆ రాతికి అతుక్కుపోతుంది. అర్జునుడి సైన్యం గుర్రానికి నిద్ర వచ్చి మత్తుగా పడుకుందేమో అనుకుంటారు. కానీ అక్కడి నుంచి బయటకు రావడానికి గింజుకుంటున్న గుర్రాన్ని చూసి సైనికులు రాతి నుండి విడదీయడానికి విశ్వప్రయత్నం చేస్తారు. కానీ విఫలులవుతారు. అంతా రాక్షస మాయ అనుకుంటారు. అశ్వమేధ యాగానికి అంతరాయం కలిగిందని అర్జునుడికి దిగులు పట్టుకుంటుంది. ఆ గుర్రాన్ని రాయి నుండి విడదీసే ప్రయత్నంలో దానికి బాధ కలుగుతుంది. కానీ అది ఆ శిల నుండి విడివడదు. ఏం చేయాలో తోచక తిరుగుతున్న అర్జునుడికి ఆ చుట్టుపక్కల మున్యాశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమంలో సౌభరి అనే ముని ఉంటాడు. ఆయనకు తన సమస్యను వివరిస్తాడు అర్జునుడు. సౌభరి చండీ వృత్తాంతం వివరించి శాపవశాత్తు శిలగా మారిన చండికి శాప విముక్తి కలగడానికి ఇంకా కొన్ని ఘడియల సమయం ఉంది. ఇంతవరకు నీ సైనికులే విడదీయడానికి ప్రయత్నం చేశారు. నువ్వు వెళ్ళి ఆ శిలను ముట్టుకో, అన్నీ సర్దుకుంటాయి అంటాడు. ముని మాటలు విన్న అర్జునుడు చండీదేవికి ఉద్దాలకుడికి మనసులోని నమస్కరించుకుని శిలను ముట్టుకుంటాడు. వెంటనే చండికి శాప విముక్తి కలిగి కృష్ణుడి అనుచరుడివి, నీ పవిత్ర స్పర్శ చేత నా పాపం తొలగిపోయిందని కృతజ్ఞతాభావంతో అర్జునుడిని ఆశీర్వదిస్తుంది. ఇంతలో ఉద్దాలకుడు అక్కడకు చేరుకుని భార్యా సమేతంగా వెళ్ళిపోతాడు. అర్జునుడు అశ్వమేధ యాత్ర కొనసాగిస్తాడు.